స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సత్యం గారు. నమస్తే. సో చాలా వరకు మనము వీట్ గ్రాస్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా చిన్నగా మొదలు పెట్టాను నేను అండ్ ఇప్పుడు చాలా పెద్దగా చేస్తున్నాను అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్లో సప్లై చేస్తున్నాను అని మీరు చెప్తూ ఉంటారు. అండ్ ఇంత చిన్న వ్యాపారం నుంచి ఇంత పెద్దగా అవ్వడానికి టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా ఎవరైనా కూడా ముందుగానే ఈ వీట్ గ్రాస్ బిజినెస్ని పెద్దగా పెట్టాలి అనుకుంటే టీం వర్క్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఖచ్చితంగా అండి. అంటే ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క ఒక మంచి కార్యక్రమానికి మంచిదానికైనా నలుగురు కూర్చుండి మాట్లాడుకుంటే కొత్త ఆలోచన వస్తుంది అనే విషయం తెలుసు. నలుగురు కలిసి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఏదైనా సమస్యను కూడా క్లియర్ చేయడానికి కూడా వెళ్తుంటారు. అలానే వీట్ గ్రాస్ ప్లాంటేషన్లో పెట్టుకొని ఒక టీం వర్క్ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం దాదాపు నాకు తెలిసిన మటుకు ఏంటంటే ఆ టీం ఎంత పెద్ద టీం ఉన్నా సరిపోదండి. అంటే దాదాపు అంటే చిన్నగా ఒక 5 మెంబర్స్ టీంతో స్టార్ట్ చేసిన అది ఒక 500 వరకు టీం వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇలా ప్రతిరోజు స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, ప్రతిరోజు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే ఆ టీం వర్క్ అనేది ఏంటంటే కొంత అందులో ఒక 4 భాగాలుగా వెళ్ళు ఒక్కొక్క వర్క్ను ఒక కేటగిరీకి డిసైడ్ చేసుకుంటే కొందరు మార్కెటింగ్ వైపు, కొందరు వీట్ గ్రాస్ కల్టివేషన్ ఎలా చేయాలి, తర్వాత దీనికి సంబంధించిన సీడ్స్తో పాటు మెటీరియల్ వీటిని అన్నీ కూడా కొంత ఒక టీం తెప్పించుకోవాలి. తర్వాత వీటిని డెలివరీ ఇస్తున్నప్పుడు ఏ రకంగా ఇవ్వాలి, అంటే ఈ వీట్ గ్రాస్ మనం కట్ చేసిన తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ స్పాయిల్ అవ్వకుండా కరెక్ట్ తీసుకున్న కస్టమర్స్కి మనం సేఫ్టీగా ఎలా తీసుకుని వెళ్ళాలి, ఎంత టైం లోపల వాళ్ళకి ఇవ్వాలి, ఎన్ని రోజులు దాన్ని స్టోర్ ఉంచుకోవాలి, ఇదంతా కూడా నేర్చుకొని తెలుసుకొని ఒక టీం వర్క్ చేసుకుంటే కొందరు ఏంటంటే ఒక లిస్ట్, ఒక కస్టమర్కు సంబంధించిన లిస్ట్ అవుట్, ఈరోజు వచ్చిన ఆర్డర్ వాళ్ళకి నెక్స్ట్ వీకో నెక్స్ట్ డేనో 3 డేస్కో 4 డేస్కో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎలా ఇస్తున్నారు, అదొక టీం వర్క్ పని చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ జ్యూస్ సెంటర్గా కూడా కొన్ని పెట్టచ్చు. జ్యూస్ సెంటర్గా ఏంటంటే ఈ యూనిట్ చాలా పెద్ద మొత్తంలో పెట్టినప్పుడు ఏంటంటే రోజుకు ఒక 20,000 మంది జ్యూస్ తాగేలాగా ప్లాన్ చేయండి. 20,000 మంది జ్యూస్ తాగేలాగా చేస్తున్నప్పుడు ఒక్క కప్పు పైన మనకు ఒక 10 రూపాయల బెనిఫిట్ మీద చూసుకున్నా కానీ దాదాపు అంటే దాని నుండి ఎవ్రీడే 10 రూపాయలు 20,000 కప్పులను ఒక హైదరాబాద్ సిటీలో ఎక్కించుకోండి సపోజ్, లేదంటే ఇంకేదైనా మెట్రో సిటీ ఏదైనా ఉన్నప్పుడు ఆ టీమ్గా ఉన్నప్పుడు ఏంటంటే టీం వర్క్ అనేది ఏంటంటే వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇన్ టైంలో వెళ్తుంటారు కాబట్టి దీని నుండి ఏంటంటే ఈజీగా బిజినెస్ చేయొచ్చు. ఒక 100-200 మంది టార్గెట్గా పెట్టుకొని 500, 1000, 10,000, 20,000 రీచ్ అయ్యేలాగా హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కనిపించినా వీళ్ళ టీం వర్క్ చేస్తున్న ఆ గ్రాస్ ఎనీ పార్క్ ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్ కానీ, తర్వాత హోటల్స్ కానీ, తర్వాత ఇంకేంటబ్బా వాకింగ్ ట్రాక్లు ఉన్న చోట కానీ వీళ్ళు అక్కడ ఒక చిన్న డిస్ప్లే, అక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా చిన్నపాటి పర్మిషన్ తీసుకొని హెల్త్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ సపోర్ట్ ఇస్తుంటారు. ఇప్పుడు నాకు కూడా ఇస్తున్నారు కాబట్టి నేను ఇంతకాలం చేయగలుగుతున్నాను. ఆరోగ్యాన్ని కాపాడేదానికి ఏంటంటే మీకు భయపడాల్సిన పని లేదు. కాబట్టి దానికి సంబంధించిన లైసెన్స్తో పాటు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, తర్వాత లేబర్ లైసెన్స్, ఇట్లా కొన్ని వాటిని తీసుకొని అఫీషియల్గా మీరు వెళ్ళి బిజినెస్ చేయొచ్చు. పెద్ద మొత్తంలో మీకు కావలసినంత బిజినెస్ వస్తుంటుంది. తర్వాత ఈ పెరిగిన యూనిట్లో ఎక్కువ శాతం గ్రీన్ గ్రాస్గా బిజినెస్ చేస్తున్నప్పుడు మిగిలిపోయినా కానీ దాన్ని సెకండ్ ఆప్షన్గా మనం పౌడర్గా మార్చుకొని కూడా ఆ పౌడర్గా మార్చిన తర్వాత ఆ పౌడర్ స్టోరేజ్ కూడా 1 ఇయర్ వరకు ఉంటుందండి. ఆ 1 ఇయర్ లోపల మీరు ఎక్కడైనా ఏదైనా ఒక కంపెనీ కానీ, లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, పర్ డే కొన్ని లక్షల బిజినెస్ సేల్స్ చేసే కంపెనీలు ఉన్నాయి, దాంట్లో ఉండి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు అన్ని యాప్స్ కూడా
ఏది కావాలన్నా ఇంటికి డోర్ డెలివరీ ఇస్తున్నాయి. వాటితో టైఅప్ అయి చేసుకున్నా కానీ పెద్ద మొత్తంలో బిజినెస్ అవుతుంటుంది. కాబట్టి ఏంటంటే దీని ద్వారా టీం వర్క్ ద్వారా దాదాపు అంటే ఒక 10 to 15 lakhs 5 నుంచి 10 కావచ్చు, 10 నుంచి 15 లక్షలు అంటే నాకు తెలిసిన మటుకైతే సింపుల్గా వీళ్ళ టీం వర్క్ కొంత ఇంక్రీజ్ అవుతే 10 నుంచి 15 లక్షల రూపాయలు మాత్రం ఈజీగా సంపాదించవచ్చు పర్ మంత్. ఓకే. ఖర్చులు పోను అంటే ఈ యూనిట్ అయిన తర్వాత ఎవ్రీడే పెట్టుబడి అనేది చాలా తక్కువ ఉంటుందండి. ప్రతిరోజు పెట్టే పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. ఒక రైతు ఒక పంటను పండించడానికి తనకు దాదాపు అంటే 85% పెట్టుబడే పెట్టాలి. 15% మాత్రమే ఎలాంటి దానికి ఆ పంటకు డిస్టర్బెన్స్ లేకుండా, వర్షంతో సంబంధం లేకుండా, తర్వాత సరైన రేట్ వచ్చినప్పుడు మాత్రం 15% ఒక రైతుకు మిగులుతుంది. కానీ ఈ వీట్ గ్రాస్ ప్లాంటేషన్లు పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళకు 15% పెట్టుబడి మాత్రమే, 85% బెనిఫిట్ వస్తుంటుంది. దీనికి కొంత హార్డ్ వర్క్ ఉంటుంది, టెక్నిక్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి బిజినెస్ ఎలా చేయొచ్చు ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఐడియాలు ప్రతి ఒక్కటి కూడా ఒక వీక్ డేస్ టైం తీసుకుని ఈ టీం వర్క్ చేయాలనుకున్న వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను టైం తీసుకున్న వాళ్ళకు ఒక 4 steps బిజినెస్ ఎలా చేయొచ్చు, ఎవరెవరు ఎలా, అవన్నింటినీ కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది వీళ్ళకు ప్రతి స్టెప్ మనం ట్రైనింగ్ ఉంటుందంట చెప్తూ వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను. రోజుకు ఒక 1-2 hours టైం తీసుకొని వాళ్ళకు ఎలా చేయాలి, ఎలాంటి వాతావరణం మనం యూనిట్ పెట్టుకోవాలి, తర్వాత దాన్ని చేసే విధానం గురించి అన్నిటి కూడా క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే దీని ద్వారా సింపుల్గా ఒక 10 మందితో స్టార్ట్ అయినప్పుడు ఫర్ హెడ్ 50,000 టార్గెట్ పెట్టుకోండి. ఈరోజు 50,000 రూపీస్ సాలరీ ఇచ్చే కంపెనీలు ఎక్కడ ఉన్నాయండి? ఒక ఐటీకి తప్ప మిగతా దాంట్లో ఎక్కడ కూడా మీకు 40,000-50,000 రూపాయలు ఇచ్చే కంపెనీలే లేవు. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? దీనికి సంబంధించిన టీం వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక టీమ్గా క్రియేట్ చేసుకొని వాళ్ళందరూ కలిసి డిసైడ్ అయిన తర్వాత, ఫిక్స్ అయిన తర్వాత ఈ బిజినెస్కు చేయాలని ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వాళ్ళు ఒక టైం తీసుకొని చెప్తే ఖచ్చితంగా నేను ఏంటంటే దీన్ని ఒక 10 to 15 days వీళ్ళకి మోటివేషన్ చేసి వీళ్ళైతే వాళ్ళ ప్లాంట్ పెట్టే కాడికి విజిట్ చేసి కూడా నేను వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.